నేత్ర సినిమా నేత్రానందంగా ఉంది. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, నట కిరీటి, ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ మహానటుడు మా రాజేంద్ర ప్రసాద్ గారికి, చిన్న సినిమాలకి పెద్ద హీరో ఆయన దగ్గర నుంచి చాలామంది శిష్యులు వచ్చారు, దాంట్లో నేను ఒకరిని. అలాగే పక్కనే మా సత్యానంద్ గారు ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన సీనియర్ స్టూడెంట్ నేను 30 ఏళ్ళు అయింది. కరెక్ట్గా 86లో కళ్ళు సినిమాకి ఆయన దగ్గర నేర్చుకోవటమే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆయన, ఎంవి రావు గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళు ముగ్గురే కారణం. థ్యాంక్ యూ సత్యానంద్ గారు. విచిత్రం ఏంటంటే వైజాగ్ చాలా గొప్పది. పక్కన కూర్చున్నాడు మా కుమార్ అన్నయ్య. వీళ్ళిద్దరూ 30 ఏళ్ళ క్రితం నేను రాజేంద్ర ప్రసాద్ గారు చూసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఇప్పటికీ. అది ఈ బ్లాక్, ఈ ముగ్గురు ఉన్నారే వైజాగ్ బ్లాక్ ఇది. అలాగే ఈ సినిమాలో నటీ నటుల గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే సత్యానంద్ చేతి మీద వస్తే అద్భుతమైన నటులు వాళ్ళు. అదృష్టం కూడా కలిగింది మీకు, అదృష్టం మాకు కలిగింది. ఎప్పుడు ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే నేను ఎంతో ప్రేమించే భీమవరం టాకీస్ రామ సత్యనారాయణ గారు, నేను ముద్దుగా నాయుడు గారు అని పిలుచుకుంటా, ఆయన కూడా ఇక్కడ ఉంటాం. చిన్న సినిమాల్ని డబ్బులు ఉన్న వాళ్ళే కదండి, ఇందాక యాంకర్ గారు అన్నట్టు సినిమాని లవ్ చేసే వాళ్ళు తెస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా. రాజేంద్ర ప్రసాద్ గారి సార్కి, సత్యానంద్ మాస్టర్ గారి మైక్ దగ్గర పెట్టుకోండి. దేవదాస్ కనకాల గారికి, లక్ష్మీదేవి కనకాల గారికి, మా అమ్మగారులకి, మా అమ్మ మా నాన్నకి, మీ అందరి తరపున మీ సమక్షంలో వాళ్ళకి వాళ్ళ పాదాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తప్పుగా ఇది నా మొదటి చిత్రం, కొంచెం తడబడుతుంది, చిన్న టెన్షన్. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇందులో నటించడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ డైరెక్టర్ గారు, ఇతని గురించి సార్ గురించి చెప్పాలంటే ఫుల్ పవర్ ప్యాక్ అనమాట. ఇతను అన్ని భలే ప్యాషన్, చాలా ఓపిక, ఎంతో ఓపిక మాతో ఈ విధంగా యాక్టింగ్ చేయించాడు. నిజంగా ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈరోజు హీరో మన ఉదయ్ కుమార్ గారు, మీరు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. స్లో సాంగ్ నాకు బాగా నచ్చింది. ఆయన పాడారని తర్వాత తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మ్యూజిక్. రాజేంద్ర ప్రసాద్ గారు, అది స్టేజ్ ఎక్కితే ఏదో పొగడాలని కాదు, ఇది ఆయనకి తెలిసి ఇది ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరు ఇష్టపడే వ్యక్తి మన రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు నా మొదటి సినిమాకి మీరు రావడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమందే ఉంటారు ఇలాగా పిలవగానే వచ్చేవాళ్ళు. అంటే చిన్న ఫిలింని కూడా ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఈ ఫిలిం గురించి మాట్లాడాలి అంటే నేత్ర టైటిల్ రోల్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన రోల్ ఇది, ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ సార్ యాదవ్ కుమార్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ఈచ్ సీన్ కూడా అండ్ డైలాగ్ కూడా చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకేనేమో నేను ఇంత బాగా యాక్ట్ చేయగలిగాను. అండ్ దీనంతటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సత్యానంద్ సార్. ఎందుకంటే సార్ దగ్గర నేను కోర్స్ చేయడం అనేది నిజంగా నేను చాలా నా లక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదములు అండి. ఈ సినిమా అంటే నాకున్న చాలా సినిమా ప్యాషన్తో ఎలాగైనా ఎప్పటికైనా సినిమా తీయాలతో మా నాన్నగారు ఆశీస్సుతో ఈ సినిమాని మొదలుపెట్టానండి. దీనికి మీ అందరూ ఆశీస్సులు ఉండి నాకు ఈ ఘన విజయాన్ని అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మా గురువు సత్యానంద్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా ఎంటైర్ బృందం అందరికీ తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పత్రికేయ మిత్రులకు, అలాగే మా పిఆర్ఓ చంద్ర గారికి వెరీ వెరీ థ్యాంక్స్. నేను ఒకటే నమ్ముతాను సార్, నేను వృత్తిరీత్యా మాస్టర్ని, టీచర్ని వైజాగ్లో. చిత్ర పరిశ్రమ నిలబడాలంటే నిర్మాతలు చాలా ఇంపార్టెంట్, అది ప్రతి ఒక్కరు చెప్పే మాట. దానికి డైరెక్టర్ కూడా తోడవాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను సార్. ఎందుకంటే ఎస్ సార్, ఐ రియల్లీ బిలీవ్ ఇట్. వై బికాస్ వాళ్ళు లేకపోతే 24 క్రాఫ్ట్లో ఏ ఒక్కరు లేను సార్.
అందరికీ విషయం తెలుసు, నీకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. దాన్ని నమ్మి అతను వెనకాతలని చివరి వరకు ఉన్నాను. నేను చేసినటువంటి చిత్రంలో తప్పులు ఉన్నా, రైట్ ఉన్నా, రాంగ్ ఉన్నా, నా శాయశక్తులను నేను చేయాలి అదే చేశాను. నా ఆర్టిస్టులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు, వాళ్ళతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేశారు. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ నా మిత్రుడు 10-15 సంవత్సరాల నుంచి ఆయన నాతో పాటు జర్నీ చేశారు. ఒక మంచి మ్యూజిక్ ఇచ్చి ఈరోజు మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇది రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని అందరూ దూరభారాల నుంచి నా మిత్రులు అందరూ వచ్చారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టేజ్ మీద ఈరోజు ఈ రకంగా అలంకరించబడిందంటే దానికి అలంకరణకి ఒక వన్నె తెచ్చిన వాళ్ళు అయితే కనుక డెఫినెట్గా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా వైజాగ్ కాదు టోటల్ రాష్ట్రం మొత్తానికి ఎంతో మంచి ప్రోడక్ట్స్ని అందజేసిన ఒక లివింగ్ లెజెండ్ అని మేము పిలుచుకుంటుంటాం వైజాగ్లో, శ్రీ సత్యానంద్ సార్ గారు. సో వీళ్ళిద్దరికీ మా టీం మొత్తం తరపున నేను శిరస నుంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఈ స్టేజ్ మీద ఈ రకంగా నిలబడడానికి ప్రధాన కారకులు శ్రీ పీరికట్ల రాము గారు, ప్రొడ్యూసర్ గారు. ఆయన కోసం ఆల్రెడీ యాంకర్ చెప్పారు, అందరూ చెప్పారు. బట్ మీకు తెలియని ఒక కోణం ఆయనలో కూడా ఒకటి ఉంది. అది కేవలం ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఒకటే కాదండి, ఆయన ఆల్రెడీ మ్యూజిక్లో కొంత ప్రవేశం కూడా ఉంది. ఆయనకి ఆయన ఫ్రెండ్ సురేష్ గారు అని కూడా వచ్చారు ఈ రోజు, ఆయనకి కూడా మ్యూజిక్లో మంచి ప్రవేశం ఉంది. సినిమా ఇందాక హీరోయిన్ గారు మాట్లాడుతూ ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళే వాళ్ళలో రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళండి. నేను ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళమ్మా. ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు, సోదరుడు సత్యానంద్. అతనికి నాకు మధ్యలో సెంటర్లో ఉన్న మా అన్ను కుమార్. సో వీళ్ళిద్దరి వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉండడం జరిగింది. నిజమే, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక రకాలైనటువంటి సినిమాలు వచ్చినాయి, వస్తాయి, వెళ్తాయి. కానీ మనం ఒక సినిమా కోసం అందరం కలిసినప్పుడు, ఒక సినిమా కోసం అందరం కష్టపడి పనిచేసినప్పుడు దాని సక్సెస్ అందరికీ ప్రాణం. అలాంటి ప్రాణం ఇందాక హీరో గారు మాట్లాడుతూ నాకు కొంచెం కంగారుగా ఉంది. ఫస్ట్ టైం, అందరికీ ఫస్ట్ టైం కంగారుగానే ఉంటుంది, నాలాంటి అడుగు తప్ప. ఎందుకంటే మనం రివర్స్లో వచ్చిన వ్యవహారం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ తీసుకుని నువ్వు చెప్పిన దేవదాస్ మాస్టర్, లక్ష్మీదేవి మా అమ్మ, వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పేరు రాజా. ఎందుకో తెలుసా? నీకు ఉందా? అసలు రాజా నేను. నన్ను పెంచినట్టుగా పెంచి వాళ్ళ తర్వాత రాజా పుట్టిన తర్వాత రాజా అని పేరు పెట్టారు. నేనంటే ఇష్టం. సో ఒక మాస్టర్కి అంత ఇష్టమైన స్టూడెంట్గా నేను పెరగటం, ఈవేళ మీ అందరి ముందు ఒక చిన్న నటుడిగా మీ అందరి ముందు ఇంకా ఉండటం నిజమైతే కనుక ఆ బిగినింగ్ ఏదైతే నువ్వు ఇందాక చెప్పావో ఆ బిగినింగే ఎవరికైనా సరే అక్కడి నుంచి ప్రారంభించబడిన వాళ్ళమే అందరం కూడా. అయితే ఈవేళ నేత్ర అనే సినిమా ఆడియో ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సత్యానంద్ కూడా ఇందులో నటించాడు అని చెప్పాక ఆ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకురమ్మని తీసుకురట్లా సెల్ఫీలు వెళ్ళి దానితో దాంట్లో సెల్ఫీలు కూడా పెట్టారు మధ్య. సత్యానంద్ లాంటి వాడు రాజాన్న నేను కూడా యాక్ట్ చేశాను ఇందులో అన్నాడు. నాకు ముందు జాలేసింది. ఎందుకంటే మా మాస్టర్ దేవదాస్ మాస్టర్ యాక్ట్ చేసేటప్పుడు మేమందరం స్టూడెంట్గా ఉండగా ఓ సీత కథ అనే ఒక సినిమా, అందులో అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. ఈయన వెళ్ళకుండా ఉండకుండా స్టూడెంట్స్ అందరినీ షూటింగ్కి పిలువు అన్నాడు, ఈయన చూపించుకోవడానికి పాపం. సరే మేమందరం చాలా సీరియస్గా, అప్పట్లో మరి షూటింగ్ అలాంటి ఇంకేముందండి, అంతకు మించి ఉంది. నాకు చిన్న ఎగ్జామ్షన్ ఉంది అందు, ఎందుకంటే నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను, ఎన్టీ రామారావు షూటింగ్లు చిన్నప్పటి నుంచి చూశాను. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువ ఉన్నా అందరూ
స్టూడెంట్స్ అందరూ అక్కడ నుంచుని ఉంటే ఎవడేమనుకోవద్దు, మా మాస్టర్ అసలు ఏమనుకోవద్దు, నాకు తెలుసు. ఎందుకంటే నా గురించి ఆయనకి తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. మేము వెళ్ళి నుంచున్నాక ఒక షాట్ ఆయన 62 టేకులు తిన్నాడు. గో పక్కొచ్చి ఇక చాలు స్టూడెంట్స్ అందరూ గో బ్యాక్ టు ద క్లాసెస్ అన్నాడు. ఇది కేవలం నాకు జబ్బు, మీ అందరికీ తెలుసలేదు. ఎక్కడున్నా ఎంత సీరియస్గా ఉన్నా నవ్వించడం అనేది నాకు జబ్బు, లేకపోతే నాకేదో ఒంట్లో బాగాలేదని ఫీలింగ్ అందరికీ. సో అందుకని అలా తీసుకుంటే కనుక నేను సరదాగా జోకేశాను. ఏం సత్యరా నువ్వే యాక్ట్ చేసావా మరి అంటే అలా ఏం పర్లేదు, నేను జాగ్రత్తగానే చేస్తాను. ఐ విష్ మనం సరదాగా మాట్లాడుకున్నా ఇట్స్ ఏ ఛాలెంజ్. నాకు తెలుసు ఆ విషయం. భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఫంక్షన్కి పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడే ముందు జస్ట్ ఇన్ఫార్మ్ చేశారండి. ఎవరో ఫోన్ ఆఫ్ చేయమా. జస్ట్ ఫంక్షన్లో నేను మాట్లాడడానికి పిలవడానికి ముందు చెప్పారు ఆయన నాకు పెద్ద ఫ్యాన్ అని. అవుట్ ముందు అంటే అప్పుడు కష్టం చేయటం. అలాంటిది ఇట్స్ ఏ ఛాలెంజ్ డూయింగ్ విత్ యూ. మరి ముఖ్యంగా సత్యానంద్ ఇవాళ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ తెలుగు వాళ్ళలో. ఎందుకు అనంటే ఏమండి, ఒక ఆర్టిస్టు తయారు చేస్తేనే ఎక్కడో ఏదో ఫీల్ అయ్యే రోజుల్లో ఇవాళ మరి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలుసు, ప్రభాస్, అందరూ కూడా తన దగ్గర ఈ రోజు వరకు మీ వరకు మీ అందరి వరకు కూడా తను ఒక నేను ఆ మధ్య నేను అంటే కుమారు నేను ఇద్దరం అబ్జర్వ్ చేసి, కుమార్ ప్లేస్లోనే తన ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల్లో నేను 30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలాగైతే చెప్తున్నాడో అలాగే ఉన్నాడు. ఎస్, దట్ ఫ్రెష్నెస్ విల్ గో ఆన్. అట్లా ఉన్నప్పుడే ఇలాగా ఇంత ఫ్రెష్ స్టూడెంట్స్ తయారవడం వీలవుతుంది. నిజంగా అలాంటి వాడు ఉండటం మన గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు యూ. అలాగే ఉండు నువ్వు, అలాగే తయారు చేస్తేనే ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్ప విషయం. మేమంతా కూడా నీకు రుణపడి ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేత్ర ఇందాక మనం సాంగ్స్ చూసాం, ట్రయల్స్ చూసాం. నిజంగానే ఒక గొప్ప టాపిక్ వచ్చింది ఇందాక, దెయ్యం. నీకేదో నెలకొండ ఉండకుండా దెయ్యం అనగానే ఏంటంటే ఆడాలని చూపిస్తాను. ఏం చూసావు అమ్మాయి నువ్వు? సగం చూసి చెప్తావేంటి నువ్వు? ఇంట్లో దెయ్యం అదే యాంకర్లకున్న జబ్బు, మమ్మల్ని మాట్లాడినప్పుడు కాదు. నువ్వేమన్నా ఆడాళ్లే దెయ్యాలా, మగాళ్ళు దెయ్యాలు కాదా అని అన్నావు. నీకు తెలుసో లేదో, ఇంకా సినిమాలు చూడకుండా మాట్లాడుతున్నావు. ఇంట్లో దెయ్యం నాకేం భయం నిన్న రిలీజ్ అవ్వాల్సింది అవ్వలా. ఎందుకంటే పాపం 1000 నోట్లు 500 నోట్లు బారిన పడి అందరూ ఇలా అయిపోయారు. అందరూ చివరికి చిల్లర బ్రతుకులు అయిపోయినాయి. అదే చిల్లర లేని బ్రతుకులు అయిపోయినాయి. మనకి చిల్లర లేక చివరికి థియేటర్లకు ఎవరో రాక సినిమాలు ఎవరో చూడలేదు. సరే ఏం చేస్తాం, మేము అనొచ్చు గుణమే చేసుకుని, కనీసం మీరున్న బాధల్లో తినటానికి డబ్బులు లేక చిల్లర లేక, ఏది మహామారి ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా చిల్లర లేక లైన్లో నుంచిన బ్యాంకుల ముందు ఇలా అయిపోయిన మీ జీవితాలని హాయిగా నవ్విస్తాం. రండి థియేటర్ సినిమా చూడండి, మీరు వచ్చి హాయిగా నవ్వుకోండి అనడానికి లేదు. ఎందుకంటే చిల్లర లేదు, నేనేం చేయలేదు. తద్వారా మన టాపిక్ వస్తే ఇందాక నువ్వు అన్నావు ఆడవాళ్ళే తీయాలా, నువ్వు అందులో చూస్తే రాజేంద్ర ప్రసాద్ ఒక అందమైనది అనగానే వెంటనే ఇదని నమ్మద్దు. మేము కూడా మాకు కూడా కొన్ని పట్లు ఉంటాయి, అందుకని మేము అన్నీ చెప్పలేదు. సినిమా చూస్తే కానీ అసలు విషయం అర్థం అవుతుంది మీకు. అలాంటిది ఇందాక చూసినప్పుడు దర్శకుడిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే లిటరల్గా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ చూసినప్పుడు నిజంగా ఐ కేమ్ హియర్ ఫ్రెష్ కదా, అసలు నాకేం తెలియదు కదా నేత్ర సినిమా గురించి. ఫస్ట్ చూడగానే మళ్ళీ రొమాన్స్ అయినా అనుకున్న నాకు ఎప్పుడైతే నెక్స్ట్ ఆ ట్రయల్ చూశానో షాక్ అయ్యాను. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఒక అనుభవం నుంచి ఇంకొక అనుభవం. సినిమా అంటే అంతే కదా, మనం ఊహించింది మనం థ్రిల్ కలగజేయటమే సినిమా అని నా నమ్మకం. అలాంటి విషయంలో అయితే తప్పకుండా మీరు ఒకటి ఫీల్ అయ్యారు, ఇందాక అవ్వక్కర్లేదు. నీకు ఇంకోటి చెప్తున్నాను, నేను ప్రొడ్యూసర్ మాత్రమే కాదండి, డైరెక్టర్ కూడా బాగా చేస్తేనే సినిమా బాగా వస్తుంది అన్నా. సారీ, ఇది ఇంకా తప్పు. సినిమా యాక్టర్ సరిగ్గా చెప్పితే మీకు అసలు బాగా ఐఎమ్ వెరీ సారీ చూస్తే, వెరీ సారీ. మేము బాగా చేస్తేనే చివరికి నీ బాగా సినిమా బాగుండేది. ఈ సినిమా అంటే నేను ఇప్పటికీ ఒక 149 మంది యాక్టర్లను తయారు చేశానండి. అందులో కేవలం హీరోలు 95 మంది. ఈ ఫిల్మ్
ప్రత్యేకం నాకు. ఎందుకంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్ నా స్టూడెంట్, ప్రభాస్ బ్యాచ్ ఇతను. తర్వాత ఈ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తున్న ఐశ్వర్య నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక ప్రధానమైనటువంటి పాత్రను చేస్తున్న ధీరేంద్ర నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక కామెడీ రోల్ చేసిన అప్పారావు నా స్టూడెంట్, జబర్దస్త్ అప్పారావు. ఇలా తీసుకుంటే చాలామంది ఇందులో ఇంకా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అలా కాకుండా ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను మొదటిసారి. తర్వాత మా అబ్బాయి కూడా ఇందులో ఒక మెయిన్ రోల్ చేశాడు. వాడు నేను కలిసి నటించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. అందుకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా స్టూడెంట్, నా శిష్యుడు యాద్ కుమార్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్ రాము గారికి, ఇవాళ ఇంత చక్కని మ్యూజిక్ అందించి మనల్ని అందరినీ అలరింపజేసినటువంటి ఉదయ్ గారికి, ఎడిటర్ గారికి, ముఖ్యంగా గోపాల్ గారికి. గోపాల్ గారు చాలా మంచి వర్క్ చేశారు ఈ ఫిలింకి. గోపాల్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్గా నేను పిలిచినా రాదండి, ఊరికనే నేను పిలిస్తే వచ్చానని అంటున్నారు. కానీ నా మిత్రుడు, నా చిన్ననాటి మిత్రులు, నన్ను ఆదరిస్తున్న వ్యక్తి, నన్ను ఆదుకున్న వ్యక్తి, తన గుండెలో పెట్టుకొని చూసుకుంటున్న వ్యక్తి, నేను ఎప్పటికీ రుణపడి ఉండే వ్యక్తి అన్నవరెడ్డి కృష్ణకుమార్ గారు. ఆయన ప్రెమిసెస్లోనే నా ఇన్స్టిట్యూట్ ఉంది. నాకు ఎలా కావాలో అలా కట్టించి ఇచ్చారండి. ఇందులో క్లాస్ చెప్పుకోరా అనేసి నన్ను అంత బాగా, చాలామంది బ్రదర్స్ ఆయనకి, వాళ్ళ సొంత బ్రదర్స్ కంటే కూడా నన్ను చాలా ఎక్కువగా చూసుకుంటారు కుమార్ గారు. ఆ కుమార్ గారును రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులండి. ఇప్పుడు కాదు, నాకు రాజా గారు మంచిపల్లకి టైం నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను మంచిపల్లకి. అప్పటి నుంచి తెలిసినప్పటికీ కూడా మన కుమార్ గారి ద్వారా ఎక్కువ మాకు బాగా దగ్గర అయ్యారన్నమాట. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకకి విచ్చేయకపోతే ఈ వేడుక అసలు లేదు. ఆయన మూలంగా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సక్సెస్ అయింది. ఎవరు ఎంత కష్టపడినా సరే ఆశీస్సులు అందించడానికి ఒక పెద్దాన్ని కావాలి. అలాగా మాకు మీరు విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ.